ఈ వీడియోలో మనం ట్రైబ్స్ గురించి మాట్లాడదాం. సో, ట్రైబ్స్ ఏంటంటే వీళ్ళు కమ్యూనిటీస్ మెయిన్‌గా వీళ్ళకి రిటన్ టెస్ట్‌లో బేస్ చేసుకున్న రిలీజియన్‌ని ప్రాక్టీస్ చేయరు. అండ్ అలాగే వీళ్ళకొక స్టేటు, అలాగే పొలిటికల్ ఫార్మ్ కూడా ఉండదు. నార్మల్ కైండ్‌గా ఉన్నట్టు. అండ్ అలాగే ఒక షార్ప్ క్లాస్ డివిజన్ కూడా ఉండదనమాట. నెక్స్ట్ ట్రైబల్ సొసైటీ క్లాసిఫికేషన్ చూద్దాం. మెయిన్‌గా పర్మనెంట్ ట్రైట్స్ అలాగే ఎక్వైర్డ్ ట్రైట్స్ బేస్ చేసుకొని క్లాసిఫై చేస్తారు. పర్మనెంట్ ట్రైట్స్ ఏంటంటే దీంట్లో మనకి రీజియన్, లాంగ్వేజ్, ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ ఇంకా ఎకలాజికల్ హ్యాబిట్ అయితే ఉంటాయి. పర్మనెంట్ ట్రైబ్స్ గురించి చూద్దాం. సో, ట్రైబల్ పాపులేషన్ మన ఇండియాలో చూసుకుంటే వైడ్‌గా స్ప్రెడ్ అయ్యి ఉంది. మనం 85% ఆఫ్ ది ట్రైబల్ పాపులేషన్ చూస్తే మనకి మిడిల్ ఇండియాలోనే కనిపిస్తుంది. అండ్ అలాగే ఎలా అంటే ఇప్పుడు గుజరాత్, రాజస్థాన్‌లో వెస్ట్, అలాగే అప్ టు వెస్ట్ బెంగాల్, ఒడిశా ఈస్ట్ వరకు అనమాట. ఈవెన్ మధ్యప్రదేశ్‌లో, జార్ఖండ్‌లో, ఛత్తీస్‌గఢ్‌లో, పార్ట్స్ ఆఫ్ మహారాష్ట్ర ఇంకా ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఉన్నారు. అండ్ అలాగే రిమైనింగ్ ఉన్న 15%లో 11% నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ నుంచే ఉంటారు. అండ్ అలాగే మిగతా 3% ఏమో మిగతా రెస్ట్ ఆఫ్ ది ఇండియా నుంచి. సో, మనం అండ్ మళ్ళీ స్టేట్ పాపులేషన్ చూసుకుంటే, మనకి స్టేట్ పాపులేషన్‌లో ఎక్కువ ట్రైబ్స్ ఉన్న స్టేట్ ఏంటంటే, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అనమాట. హైయెస్ట్ కాన్సంట్రేషన్ అనేది ఉంటుంది. అస్సాంలో అయితే 30% అయితే ట్రైబ్స్ అనేవి ఉంటారు కాన్సంట్రేషన్. అండ్ అలాగే మనం 60-95% అయితే అరుణాచల్ ప్రదేశ్‌లో, మేఘాలయలో, మిజోరాంలో, నాగాలాండ్‌లో అయితే ఉంటారు. అండ్ రెస్ట్ ఆఫ్ ది కంట్రీ చూసుకుంటే హౌఎవర్ ద పాపులేషన్ అనేది తక్కువగా ఉంది. అది 12% ఉంటారనమాట. ఎక్సెప్ట్ ఒడిషా ఇంకా మధ్యప్రదేశ్. అండ్ నెక్స్ట్ మనం ఎకాలజికల్ హ్యాబిటేట్ చూసుకుంటే వాళ్ళు ఎక్కడుంటారు ట్రైబల్స్ ఎక్కువ ఎక్కువ ఎక్కడుంటారు అంటే హిల్స్‌లో, ఫారెస్ట్‌లో, రూరల్ ప్లెయిన్స్‌లో అలాగే అర్బన్ ఇండస్ట్రియల్ ఏరియాస్‌లో ఉంటారు. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లాంగ్వేజ్ చూసుకుంటే ట్రైబ్స్ కేటగరైజ్ చేశారు 4 కేటగిరీస్ లాగా. ఒకటి ఇండో ఆరియన్, ఇంకా ద్రవిడియన్, అలాగే ఆస్ట్రిక్, ఇంకా ఇండో బర్మన్. సో, ఇండో ఆరియన్ ఇంకా ద్రవిడియన్ లాంగ్వేజెస్ ఏమైతే ఉన్నాయో అవి ఇండియన్ పాపులేషను అండ్ అలాగే ట్రైబ్స్ షేర్ చేసుకుంటారు. అండ్ అంటే ఇద్దరు కూడా షేర్ చేసుకుంటారన్నమాట. నార్మల్ పాపులేషను అండ్ అలాగే ట్రైబ్స్ కూడా యూజ్ చేస్తారు ఈ లాంగ్వేజెస్‌ని. అండ్ నెక్స్ట్ ఉన్న ఆస్ట్రిక్ ఇంకా టిబెటో బర్మన్ ఏమైతే ఉన్నాయో అవి ప్రైమర్‌గా ట్రైబల్స్ మాత్రమే మాట్లాడతారు. ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ చూసుకుంటే ట్రైబ్స్‌ని మళ్ళీ క్లాసిఫై చేశారు. నిగ్రిటో, ఆస్ట్రోలాయిడ్, మంగోలాయిడ్ ఇంకా ద్రవిడియన్, ఆర్యన్ కేటగిరీస్‌గా. అండ్ అలాగే లాస్ట్ ఏమైతే ఉన్నాయో అది అంటే ద్రవిడియన్ ఇంకా ఆర్యన్ కేటగిరీస్ ఏమైతే ఉన్నాయో అవి రెస్ట్ ఆఫ్ ది ఇండియన్ పాపులేషన్‌తో అయితే షేర్ చేసుకుంటారు ఈ ట్రైబ్స్. నెక్స్ట్ అలాగే ఇన్ టర్మ్స్ ఆఫ్ సైజ్ చూసుకుంటే ట్రైబ్స్ మనకి 7 మిలియన్ వరకు ఉన్నారు. ఈవెన్ అండమాని ఐలాండ్‌లో కూడా కొంత చాలా తక్కువ మెంబర్స్ ఉన్నారన్నమాట. 100 పర్సన్స్ అట్లా. అండ్ నెక్స్ట్ బిగ్గెస్ట్ ట్రైబ్స్ చూసుకుంటే మనకి గోండ్స్, బిల్స్, సంతాల్స్, ఒరాన్స్, ఇంకా మెనాస్, బోడోస్, ఇంకా ముండాస్. అండ్ అట్లీస్ట్ మిలియన్ స్ట్రాంగ్. అండ్ అలాగే టోటల్ పాపులేషన్ ఆఫ్ ది ట్రైబ్స్ చూసుకుంటే మనకి 8.2% ఆఫ్ ది పాపులేషన్ ఆఫ్ ఇండియా. మనం అది కంపేర్ చేసుకుంటే 84 మిలియన్ పర్సన్స్ అంటే 2001 సెన్సస్ ప్రకారం. సెన్సస్ రిపోర్ట్ ప్రకారం 2011లో 8.6 ఆఫ్ ది పాపులేషన్ ఆఫ్ ఇండియా ఆర్ అబౌట్ 1.104 మిలియన్ ట్రైబల్ పర్సన్స్ ఇన్ ద కంట్రీ ఉందని చెప్పి ఆ రిపోర్ట్లో అయితే మెన్షన్ చేశారు. ఎక్వైర్డ్ ట్రైట్స్ చూద్దాం నెక్స్ట్. సో, ఎక్వైర్డ్ ట్రైట్స్‌ని కూడా క్లాసిఫై చేశారు 2 క్రైటీరియాలుగా. ఒకటి మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్ అండ్ అలాగే ఇన్కార్పొరేషన్ ఇంటూ హిందూ సొసైటీ. సో, మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్ చూసుకుంటే ట్రైబ్స్ లైవ్లీహుడ్ వచ్చేసి ఫిషర్‌మ్యాన్, ఇంకా ఫుడ్ గ్యాదర్ అండ్ హంటర్స్ అండ్ అలాగే షిఫ్టింగ్ కల్టివేటర్స్, పీసన్స్ అండ్ ప్లాంటేషన్, ఇంకా ఇండస్ట్రియల్ వర్కర్స్. అండ్ ఇన్కార్పొరేషన్ ఇంటూ హిందూ సొసైటీ అంటే ఏంటంటే ట్రైబ్స్ అంటే ఎలా ఇన్వాల్వ్ అవుతారు హిందూ సొసైటీ దాన్ని బేస్ చేసుకుని అనమాట. సో హౌఎవర్ డామినెంట్ క్లాసిఫికేషన్ వచ్చేసి బోత్ ఇన్ అకాడమిక్, సోషాలజీ యాజ్ వెల్ యాజ్ పాలిటిక్స్ ఇంకా పబ్లిక్ అఫైర్స్ చూసుకుంటే ఈజ్ ఎ డిగ్రీ ఆఫ్ అసిమిలేషన్ ఇంటూ హిందూ సొసైటీ. సో అసిమిలేషన్ అనేది మెయిన్గా ఇది అంటే ఈవెన్ ద ట్రైబ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఈవెన్ ద మెయిన్ స్ట్రీమ్ హిందూ డామినెంట్ మెయిన్ స్ట్రీమ్ సొసైటీ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చూపిస్తుంది. సో దీంట్లో ఏంటంటే ఇప్పుడు ఎక్స్టెంట్ ఆఫ్ అసిమిలేషన్ ఏంటంటే ఇప్పుడు హిందూ సొసైటీ టువర్డ్స్ అంటే మేజర్ ఒక క్రైటీరియాగా అంటే ఇప్పుడు ట్రైబ్స్ని ఎంత ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈ హిందూ సొసైటీలో ఇన్వాల్వ్ చెయ్యాలా అవ్వాలా వద్దా అని చెప్పి.
కానీ ట్రైబ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే వాళ్ళు ఈ డామినెంట్ హిందూ మెయిన్ స్ట్రీమ్లో అయితే వాళ్ళకి వాళ్ళైతే ఇష్టపడే వాళ్ళైతే కాదు. అంటే ట్రైబ్స్ ఆర్ నాట్ వెరీ మోటివేటెడ్ ఇది హిందూ సొసైటీలో ఇన్వాల్వ్ అవ్వాలంటే వాళ్ళు దమ్సెల్వ్స్. అలాగే అంటే మెయిన్గా ఏంటంటే వాళ్ళు హిందూ మెయిన్ స్ట్రీమ్ని ఒక డామినెంట్ అంటే ఒక ఫోర్స్ఫుల్గా వాళ్ళు అంటే ట్రైబ్స్ని వాళ్ళ హిందూ మెయిన్ స్ట్రీమ్ ఒక తీసుకురావద్దాం చూస్తున్నట్టు పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ట్రైబ్స్ది. కొంతమంది ట్రైబ్స్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు హిందూయిజంలో రావడానికి. అండ్ అలాగంటే కొంతమంది అపోజ్ చేస్తారు అండ్ కొంతమంది రెసిస్ట్ కూడా చేస్తారు. 1960 నుంచి స్కాలర్స్ డిబేట్ చేస్తూ ఉంటారు వెదర్ ట్రైబ్స్ అంటే ఇప్పుడు మన హిందూ మెయిన్ స్ట్రీమ్లో మిక్స్ అవ్వాలా, అంటే మిక్స్ చేయాలా, లేకపోతే వాళ్ళని ఒక ఐసోలేట్గా ఉంచేయాలా అని చెప్పి. అండ్ కొంతమంది ఏం ఆర్గ్యూ చేస్తారంటే ఇప్పుడు ట్రైబ్ అనేది ఇది డిఫరెంట్ కాదు క్యాస్ట్ పీసెంట్ సొసైటీకి, సో ఇది మేర్లీ సాటిస్ఫైడ్ అని, అంటే కొన్ని లెవెల్స్ ఆఫ్ హైరార్కీ ఉందని చెప్పి ఆర్గ్యూ చేస్తూ ఉంటారు. కానీ కొంతమంది ఏంటంటే అపోనెంట్స్ ఎవరైతే ఉన్నారో దీనికి ట్రైబ్ అనేది అసలుగా మొత్తం క్యాస్ట్ సిస్టమ్కి అనేది మొత్తం హోలీ డిఫరెంట్. ఎందుకంటే బికాజ్ వాళ్ళకు ఒక నోషన్ ఆఫ్ ప్యూరిటీ కానీ లేకపోతే పొల్యూషన్ అనేది లేదు. సో ఏమైతే క్యాస్ట్ సిస్టంలో అంటే సెంట్రల్ మనం క్యాస్ట్ సిస్టంలో ఉందో అంటే ఇది పొల్యూషన్ ఇంకా ప్యూరిటీ అంటే బేసిక్స్ మనం ముందు చదువుకున్నాం క్యాస్ట్లో, సో అవైతే ఇక్కడైతే మనకి లేవు అని చెప్పి అపోనెంట్స్ అయితే ఆర్గ్యూ చేస్తూ ఉంటారు. ఇన్ షార్ట్ చెప్పాలంటే ఈ ఆర్గ్యుమెంట్ ఏమైతే ఉందో ఇప్పుడు ట్రైబ్ క్యాస్ట్ డిస్టింక్షన్ మెయిన్గా ఏంటంటే ఏం అజ్యూమ్ చేస్తారంటే ఇప్పుడు కల్చరల్ డిఫరెన్స్ ఉంది బిట్వీన్ హిందూ క్యాస్ట్. ఎందుకంటే క్యాస్ట్ అనేది వీళ్ళు అంటే ప్యూరిటీ ఇంకా పొల్యూషన్ హైరారికల్ ఇంటిగ్రేషన్ అనేది బిలీఫ్స్ అనేవి ఉంటాయి హిందూ క్యాస్ట్లో. కానీ ఈ యానిమిస్ ట్రైబల్స్కి ఏంటంటే ఇప్పుడు వాళ్ళు మోర్ ఇగాలిటేరియన్గా ఉంటారు. అలాగే కిన్షిప్ బేస్డ్ మోడ్స్ ఉంటాయి ఆఫ్ సోషల్ ఆర్గనైజేషన్. సో 1970 కల్లా మేజర్ డెఫినేషన్స్ ఆఫ్ ది ట్రైబ్స్ అనేవి ఏమైతే ఇచ్చారో అవన్నీ ఫాల్టీ. అండ్ అలాగే ఏవైతే ఒక ట్రైబ్ పీసెంట్ డిస్టింక్షన్ ఏమైతే పాయింట్అవుట్ చేశారో అది కూడా ఇది డిడ్ నాట్ హోల్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనీ కామన్లీ అడ్వాన్స్ క్రైటీరియా, అంటే సైజ్ కానీ ఐసోలేషన్ కానీ రిలీజన్ ఇంకా మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్. ఇండియన్ ట్రైబ్స్ లైక్ సంతాల్, గోండ్స్, బిల్స్ వీళ్ళు ఏంటంటే వీళ్ళు స్ప్రెడ్ some Indian tribes like Santal, Gonds, Bills, వీళ్ళు ఎక్స్టెన్సివ్ టెరిటరీలో స్ప్రెడ్ అయి ఉన్నారు. అండ్ అలాగే సర్టెన్ ట్రైబ్స్ లైక్ ముండా ఇంకా హోస్ వీళ్ళు ఏంటంటే వీళ్ళు అగ్రికల్చర్ సెటిల్ అయిపోయారు. నెక్స్ట్ ఈవెన్ హంటింగ్ గ్యాదరింగ్ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో లైక్ బిర్హోర్స్ ఆఫ్ బీహార్ వీళ్ళు హౌస్ హోల్డ్ వర్క్స్ అయితే స్పెషలైజ్డ్ అయ్యారు, లైక్ మేకింగ్ బాస్కెట్స్ అలాగే ప్రెస్ ఆయిల్. సో మిగతా వాళ్ళకి అంటే మిగతా కేసెస్లో ఆల్టర్నేటివ్స్ ఆబ్సెంట్ ఉండడం వల్ల క్యాస్ట్ అంటే నాన్ ట్రైబల్స్ వీళ్ళు ఏంటంటే హంటింగ్ ఇంకా గ్యాదరింగ్ అయితే చేస్తున్నారు. సో మనం క్యాస్ట్ ఇంకా ట్రైబ్ డిఫరెన్సెస్ డిస్కషన్ చేస్తున్నాం కాబట్టి సో ఇప్పుడు ట్రైబ్స్ అంటే త్రూ అవుట్ ది ఏజెస్లో హిందూ సొసైటీలో అయితే అబ్జార్బ్ అయ్యారు, అంటే త్రూ సాంస్క్రిటైజేషన్ ద్వారా ఇంకా యాక్సెప్టెన్స్ ఇంటూ శూద్ర ఫోల్డ్ ఫాలోయింగ్ కాన్క్వెస్ట్ బై క్యాస్ట్ హిందూస్. అండ్ అలాగే మనకి హోల్ స్పాన్ ఆఫ్ ది ఇండియన్ హిస్టరీ చూసుకుంటే ఆఫన్ ఇప్పుడు డిఫరెంట్ ట్రైబల్ గ్రూప్స్ వాళ్ళు హిందూ సొసైటీలో అయితే అంటే అట్ వేరింగ్ లెవెల్ ఆఫ్ హైరార్కీ సో అంటే అయితే అబ్జర్వ్ అయ్యారు అనమాట. అంటే వాళ్ళు అదేంటి ఇండియన్ సొసైటీలోకి అయితే వచ్చేసారు. అండ్ ఎందుకంటే ఇప్పుడు ల్యాండ్స్ ఏమో కాలనైజ్ చేశారు అండ్ అలాగే ఫారెస్ట్ కట్ డౌన్ చేశారు. సో ఇవన్నీ అంటే ఈ న్యాచురల్ అంటే ఎయిదర్ ది న్యాచురల్ ప్యారలల్ టు ద ప్రాసెస్ బై విచ్ ఆల్ గ్రూప్స్ ఇంకా హిందూయిజంలోకి అయితే వచ్చారనమాట. అండ్ ఎర్లీ స్కూల్ ఆఫ్ ఆంథ్రపాలజిస్ట్ ఏంటంటే ఇప్పుడు ఆంథ్రపాలజిస్ట్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ఎర్లీ వాళ్ళు, సో వాళ్ళు ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఎంఫసైజ్ చేశారు కల్చరల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది ట్రైబల్ అబ్సార్ప్షన్ ఇన్ టు ద మెయిన్ స్ట్రీమ్. కానీ లేటర్ రైటర్స్ ఏం కాన్సన్ట్రేట్ చేశారంటే మెయిన్గా ఎలా ఎక్స్ప్లాయిటేటివ్ అవుతుంది అలాగే పొలిటికల్ నేచర్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ అయితే కాన్సన్ట్రేట్ చేశారు. సో ఎర్లీ స్కూల్ ఆఫ్ ఆంథ్రపాలజిస్ట్ ఏమో వీళ్ళైతే ట్రైబల్ అబ్సార్ప్షన్ ఇంటూ ద మెయిన్ స్ట్రీమ్ మెయిన్ ఫోకస్ చేశారు. ఏమైతే కల్చరల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది ట్రైబల్ ఈ మెయిన్ స్ట్రీమ్లో
న్యారేటివ్లో అబ్జర్వ్ అవుతున్నాయో. అండ్ అలాగే ఈ లేటర్ రైటర్స్ ఏమో ఎక్కువ ఈ ఎక్స్‌ప్లాయిటేటివ్ ఇంకా పొలిటికల్ నేచర్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ ఇవి కాన్సంట్రేట్ చేశారు. ఆదివాసీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళని ఎప్పుడు అప్రెస్డ్ గ్రూప్స్ అయితే కాదు. వాళ్ళు సెవరల్ గాండ్ కింగ్డమ్స్ అంటే సెంట్రల్ ఇండియాలో సంబంధించిన వాళ్ళు ఆఫ్ గర్హా మండల ఇంకా చందా. సో వీళ్ళేంటంటే సో కాల్డ్ రాజ్‌పుట్ కింగ్డమ్స్ ఆఫ్ సెంట్రల్ ఇంకా వెస్టర్న్ ఇండియా కి సంబంధించిన వాళ్ళు. అండ్ అలాగే ఎమర్జ్డ్ త్రూ ఏ ప్రాసెస్ ఆఫ్ స్ట్రాటిఫికేషన్ అమాంగ్ ఆదివాసీస్ కమ్యూనిటీస్ దెమ్‌సెల్ఫ్. ఆదివాసీస్ ఆఫెన్ ఎక్కువ వాళ్ళ డామినెన్స్ అనేది ఓవర్ ప్లెయిన్స్ ఉంటుంది పీపుల్ త్రూ దేర్ కెపాసిటీ టు రైడ్ దెమ్. అండ్ అలాగే వాళ్ళు ఒక స్పెషల్ ట్రేడ్ అనేది యూజ్ చేస్తారు. అంటే చాలా కష్టమైంది. అంటే ఇప్పుడు ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఏమైతే ఉందో దాన్ని ట్రేడ్ చేస్తారు. సాల్ట్ ఇంకా ఎలిఫాంట్స్. అండ్ అలాగే మోర్ ఓవర్ ఈ క్యాపిటలిస్ట్ ఎకానమీస్ రావడం వల్ల అంటే ఫారెస్ట్ రిసోర్సెస్ ఏమైతే ఉన్నాయో అవన్నీ ఎక్స్‌ప్లోర్ట్ అయ్యి అండ్ అలాగే వాళ్ళని ఒక చీప్ లేబర్‌గా రిక్రూట్ చేయడం స్టార్ట్ చేశారు. అలా ట్రైబల్ సొసైటీస్ ఏంటంటే మెయిన్ స్ట్రీమ్‌కి రావడం స్టార్ట్ చేసాయన్నమాట లాంగ్ బ్యాక్ ఎగో. నేషనల్ డెవలప్మెంట్ వర్సెస్ ట్రైబల్ డెవలప్మెంట్. సో నేషనల్ డెవలప్మెంట్ అనేది పర్టికులర్గా నెహ్రూయన్ ఎరాలో మెయిన్గా లార్జ్ డ్యామ్స్, ఫ్యాక్టరీస్, మైన్స్ బిల్డ్ చేస్తున్నారు. సో అప్పుడు ఏంటంటే ఇప్పుడు ట్రైబల్ ఏరియాస్ అయితే ఎఫెక్ట్ అయినాయి. సో ట్రైబల్ ఏరియాస్ పర్టికులర్గా ఎక్కడ ఉంటారంటే ఇప్పుడు మినరల్లీ రిచ్ ఇంకా ఫారెస్ట్ కవర్డ్ పార్ట్స్లో ఎక్కువ ఫారెస్ట్ ఉన్న ప్లేస్లో అలాగే మినరల్ రిచ్ ప్లేస్లో అయితే వాళ్ళు లొకేట్ అయి ఉంటారు. సో డెవలప్మెంట్ కావాలంటే అంటే ఇప్పుడు డెవలప్మెంట్ కావాలంటే రెస్ట్ ఆఫ్ ది ఇండియన్ సొసైటీకి వాళ్ళైతే చాలా డిసప్రోప్రియేట్ ప్రైస్‌ని అయితే పే చేశారని చెప్పొచ్చు. అంటే వాళ్ళు ఏమైతే డెవలప్మెంట్ ఇది మెయిన్ స్ట్రీమ్ వాళ్ళకి యూజ్ అవుతుందో అది ట్రైబ్స్‌కి మాత్రం ట్రైబ్‌కి మాత్రం అది లాసే అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఆ ప్లేస్ నుంచి వెళ్ళిపోవాల్సొస్తుంది. అండ్ అలాగే వాళ్ళ ల్యాండ్ కూడా అంటే వాళ్ళ ల్యాండ్ వాళ్ళు కోల్పోతారు. ఏమైతే మినరల్స్ హై రిచ్ ఉంటుందో. అండ్ అలాగే ఇది హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్‌ని సెటప్ చేస్తున్నారు. సో దానివల్ల ఏంటంటే ట్రైబల్ ఏరియాస్ అయితే ఎఫెక్ట్ అయినాయి. సో ఫారెస్ట్ అనేది లాస్ అయింది. సో మోర్ ట్రైబల్ కమ్యూనిటీస్ ఏంటంటే వాళ్ళు ఎవరైతే డిపెండ్ అయి ఉన్నారో ఫారెస్ట్‌లో సో వాళ్ళకైతే లాస్ అవుతారు. ఈవెన్ ఫారెస్ట్ సిస్టమాటిక్‌లీ కూడా బ్రిటిష్ టైమ్స్‌లో కూడా ఎక్స్‌ప్లోర్ట్ అయ్యింది. అండ్ స్లోగా అది ఈవెన్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా అలాగే ఎక్స్‌ప్లోర్ట్ అవుతూ వస్తుంది. సో మనం ప్రైవేట్ ప్రాపర్టీ గురించి చూసుకుంటే ఇప్పుడు ఇది ప్రైవేట్ ప్రాపర్టీ ఇన్ ల్యాండ్ హాస్ ఆల్సో అడ్వర్స్‌లీ ఎఫెక్టెడ్ ద ట్రైబ్స్. సో కమ్యూనిటీ బేస్డ్ ఫార్మ్స్ కలెక్టివ్ ఓనర్‌షిప్ అనేది వచ్చింది. సో దానివల్ల ఏంటంటే న్యూ సిస్టమ్‌కి అంటే ఏవైతే సిస్టమ్‌కు డిసడ్వాంటేజ్ అనమాట. అండ్ మోస్ట్ రీసెంట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనం నర్మదా మీద మనం సిరీస్ ఆఫ్ డ్యామ్స్ అనేవి బిల్డ్ చేస్తున్నాం. సో దానివల్ల ఏంటంటే ఇఫ్ ఆఫెన్ కమ్యూనిటీస్ ఇంకా రీజియన్ అయితే డిస్‌అప్రోప్రియేషన్‌గా where most cost and benefits seem to flow disproportionately to different communities ఇంకా regions. సో మెనీ ట్రైబల్ కాన్సన్ట్రేషన్ రీజియన్స్ ఇంకా స్టేట్స్ కూడా ఈ ప్రాబ్లమ్ని ఎక్స్పీరియన్స్ అవుతున్నాయి. అండ్ హెవీ ఇన్ మైగ్రేషన్ అంటే నాన్ ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హెవీ ఇన్ మైగ్రేషన్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. అండ్ అలాగే ఈ అంటే మనం చెప్పాలంటే జార్ఖండ్ ఒక ఎగ్జాంపుల్ కూడా. అంటే ఇండస్ట్రియల్ ఏరియా ఆఫ్ జార్ఖండ్ అనేది మెయిన్‌గా ఈ డైల్యూషన్ ఆఫ్ ది ట్రైబల్స్ షేర్ ఆఫ్ పాపులేషన్‌కి అయితే సఫర్ అయ్యారు. ఈవెన్ మోర్ డొమెస్టిక్ కేసెస్ అనేది ప్రాబబ్లీ మనకి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్‌లో కనిపిస్తాయి. అంటే లైక్ త్రిపుర. సో ఒక సింగిల్ డికేడ్‌లోనే ఏమైతే ట్రైబల్ పాపులేషన్ ఉందో దానికి హాఫ్ అయితే అయిపోయారు. అండ్ అలాగే ఈవెన్ వాళ్ళు ఇప్పుడు మైనారిటీగా అయితే ఉంటున్నారనమాట. అంటే అంత లెస్ పాపులేషన్‌కి అయితే వచ్చేసారు ట్రైబల్స్ త్రిపురలో. అండ్ అలాగే సిమిలర్‌గా అరుణాచల్ ప్రదేశ్ కూడా సేమ్ అలాగే కనిపిస్తుంది. సో నెక్స్ట్ టాపిక్ ట్రైబల్ ఐడెంటిటీ టుడే. సో ఇప్పుడు ఫోర్స్ ఇన్కార్పొరేషన్ అయితే జరుగుతుంది ఆఫ్ ట్రైబల్ కమ్యూనిటీస్ ఇంటూ మెయిన్ స్ట్రీమ్ హిందూ సొసైటీలో. సో దానివల్ల ఏంటంటే ట్రైబల్ కల్చర్ ఇంకా సొసైటీ అనేది ఇంపాక్ట్ అవుతుంది యాజ్ మచ్ యాజ్ ఇట్స్ ఎకానమీ. అండ్ అలాగే ఇప్పుడు ఈ ఇంటరాక్షన్స్ విత్ ద మెయిన్ స్ట్రీమ్ వల్ల జనరల్లీ ఈ ట్రైబల్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నారో వాళ్ళు అన్ఫేవరబుల్. అండ్ అలాగే మెనీ ట్రైబల్ ఐడెంటిటీస్ ఈవెన్ టుడే ఆర్ సెంటర్డ్ ఆన్ ద ఐడియాస్ ఆఫ్ రెసిస్టెన్స్, అపోజిషన్ టు ద ఓవర్లిమింగ్ ఫోర్స్ టు ద నాన్ ట్రైబల్ వరల్డ్. సో ఇప్పుడు కూడా
ట్రైబల్ కమ్యూనిటీస్ ఏమైతే ఉన్నారో వాళ్ళ మెనీ ట్రైబల్ ఐడెంటిటీస్ అనేవి టుడే కూడా వాళ్ళు ఏమంటే వాళ్ళు ఈ అంటే నాన్ ట్రైబల్ వరల్డ్‌లో ఎంటర్ అవ్వడానికి ఈవెన్ ఇప్పుడు కూడా అపోజ్ అయితే చేస్తారు. పాజిటివ్ ఇంపాక్ట్ ఆఫ్ సక్సెస్ చూసుకుంటే ఇప్పుడు జార్ఖండ్‌కి ఇంకా ఛత్తీస్‌గఢ్‌కి స్టేట్‌హుడ్ అనేది అచీవ్‌మెంట్ వచ్చింది. అండ్ మెనీ ఆఫ్ ది స్టేట్స్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు హ్యావ్ బీన్ లివింగ్ ఫర్ డెకేడ్స్ అండర్ ది స్పెషల్ లాస్ అయితే ఉంటున్నారో దట్ లిమిట్ ద సివిల్ లిబర్టీస్ ఆఫ్ సిటిజన్. అండ్ నెక్స్ట్ అనదర్ సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్ చూసుకుంటే ఒక గ్రాడ్యువల్ ఎమర్జెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ మిడిల్ క్లాస్ అయితే ఉంది అమాంగ్ ట్రైబల్ కమ్యూనిటీస్. అండ్ అలాగే మోస్ట్ విజిబుల్ ఏంటంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో. సో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో పర్టికులర్లీ అమాంగ్ ద లార్జర్ ట్రైబల్ కమ్యూనిటీస్లో అండ్ పాలసీస్ ఆఫ్ రిజర్వేషన్ తీసుకొచ్చారు. అండ్ అలాగే ఒక ఎడ్యుకేషన్ని ఒక అర్బనైజ్డ్ ప్రొఫెషనల్ క్లాస్గా క్రియేట్ చేస్తున్నారు. ట్రైబల్ సొసైటీస్ అంటే ఎక్కువ ఇంకా గెట్టింగ్ మోర్ డిఫరెన్షియేటెడ్. ఒకటి ఎగ్జాంపుల్ చూసుకుంటే డెవలప్ క్లాస్ అండ్ అదర్ డివిజన్స్ విత్ ఇన్ దెమ్సెల్వ్స్. అండ్ అలాగే 2 బ్రాడ్ సెట్స్ ఆఫ్ ఇష్యూస్ అవి చాలా ఇంపార్టెంట్ మెయిన్గా ఈ ట్రైబల్ మూమెంట్ రైజ్ అవ్వడంలో. ఒకటి కంట్రోల్ ఓవర్ వైటల్ ఎకనామిక్ రిసోర్సెస్ లైక్ ల్యాండ్ ఇంకా ఎస్పెషల్లీ ఫారెస్ట్. అండ్ అలాగే ఇంకొకటి ఇష్యూ రిలేటింగ్ ద ఎథ్నిక్ కల్చర్ ఐడెంటిటీ. సో ఈ రెండు కూడా టుగెదర్ మెయిన్గా ఏంటంటే బట్ విత్ డిఫరెన్షియేషన్ ఆఫ్ ది ట్రైబల్ సొసైటీ దే మే ఆల్సో డైవర్జ్. సో ఈ రీజన్స్ వల్ల మెయిన్గా వై ద మిడిల్ క్లాస్ విత్ ఇన్ ద ట్రైబల్ సొసైటీ మే అసర్ట్ దేర్ ట్రైబల్ ఐడెంటిటీ మే బీ డిఫరెంట్ ఫ్రమ్ ద రీజన్స్ వై పూర్ అండ్ అన్ఎడ్యుకేటెడ్ ట్రైబల్స్ జాయిన్ ద ట్రైబల్ మూమెంట్. సో ఈ రెండు రీజన్స్ వల్ల మెయిన్గా మిడిల్ క్లాస్ వాళ్ళు విత్ ఇన్ ట్రైబల్ సొసైటీ అంటే అంటే ట్రైబల్ సొసైటీ దేర్ ట్రైబల్ ఐడెంటిటీ అనేది డిఫరెంట్ ఫ్రమ్ ది రీజన్ బికాజ్ ఎందుకంటే వాళ్ళు ఎలా పూర్ ఉన్నారో అలాగే అన్ఎడ్యుకేటెడ్ ట్రైబల్స్ ఉన్నారు. సో వీళ్ళు ఏంటంటే వాళ్ళు ఈ ట్రైబల్ మూమెంట్స్లో జాయిన్ అవుతున్నారు. ట్రైబ్స్ డివిజన్ చూద్దాం. సో ట్రైబ్స్ ఏంటంటే ఇది ఒక కమ్యూనిటీ. మెయిన్గా వీళ్ళు ఒక రిలీజన్ని ప్రాక్టీస్ చేయరు ఏమైతే ఒక రిటర్న్ టెక్స్ట్లో ఉంటుందో. అండ్ అలాగే వీళ్ళకి స్టేట్ ఇంకా పొలిటికల్ ఫామ్ కూడా ఉండదు ఆఫ్ ది నార్మల్ కైండ్. అండ్ అలాగే వీళ్ళకి ఒక షార్ప్ క్లాస్ డివిజన్ కూడా ఉండదు అనమాట. అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ట్రైబ్ సొసైటీ చూసుకుంటే మనకి పర్మనెంట్ ట్రైబ్స్ అండ్ అలాగే ఎక్వైర్డ్ ట్రైబ్స్గా క్లాసిఫై చేస్తుంటారు. అలాగే పర్మనెంట్ ట్రైబ్స్ గురించి చూద్దాం. సో ఈ ఏంటంటే రీజియన్, లాంగ్వేజ్, ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ ఇంకా ఎకాలజికల్ హ్యాబిట్ అయితే ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. ఫస్ట్ రీజన్ చూద్దాం. అండ్ ట్రైబల్ పాపులేషన్ మన ఇండియాలో వైడ్లీ స్ప్రెడ్ అయ్యి ఉంది. 85% ట్రైబల్ పాపులేషన్ అందుకే మనకి మిడిల్ ఇండియాలో కనిపిస్తుంది. మనకి బ్యాండ్ స్ట్రెచ్చింగ్ చూస్తే ఫ్రమ్ గుజరాత్ ఇంకా రాజస్థాన్ వెస్ట్లో నుంచి అలాగే వెస్ట్ బెంగాల్ ఇంకా ఒడిశా ఈస్ట్ వరకు అండ్ అలాగే ఈవెన్ మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, పార్ట్స్ ఆఫ్ మహారాష్ట్ర ఇంకా ఆంధ్రప్రదేశ్లో అయితే 85% ట్రైబల్ పాపులేషన్ ఉంది. అండ్ మిగతా 15%లో 11% ఏమో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో అండ్ అలాగే 3% ఏమో మిగతా రెస్ట్ ఆఫ్ ది ఇండియాలో అయితే ఉన్నారు. అండ్ అలాగే మనం స్టేట్ పాపులేషన్లో ట్రైబల్ షేర్ చూసుకుంటే సో మనకి ఎక్కువ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఎక్కువ హై కాన్సన్ట్రేషన్ ట్రైబల్స్ అయితే ఉంటారు. అంటే ప్రతి ఒక్క స్టేట్స్తో కంపేర్ చేసుకుంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో అస్సాంలో అయితే 30% అండ్ అలాగే అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్ అయితే ఫ్రమ్ 60% to 95% ఆఫ్ ట్రైబల్ పాపులేషన్ అయితే ఉంటారు. అండ్ అలాగే రెస్ట్ ఆఫ్ ది కంట్రీలో మిగతా ట్రైబల్ పాపులేషన్ అయితే ఉంటారనమాట. నెక్స్ట్ లాంగ్వేజ్. ఇన్ టర్మ్స్ ఆఫ్ లాంగ్వేజ్ చూసుకుంటే ట్రైబ్స్ మెయిన్గా 4 కేటగిరీస్లో డివైడ్ అయి ఉంటారు. ఇండో ఆరియన్, ద్రవిడియన్, ఆస్ట్రిక్ ఇంకా టిబెటన్ బర్మన్. ఇండో ఆరియన్ ఇంకా ద్రవిడియన్ ఏంటంటే ట్రైబల్స్తో పాటు ఈవెన్ ఇండియన్ పాపులేషన్ కూడా మాట్లాడుతూ ఉంటారు. అండ్ అలాగే ఆస్ట్రిక్ ఇంకా టిబెటన్ బర్మా ఏంటంటే ఫుల్గా ప్రైమరీగా వీళ్ళు ఏంటంటే ట్రైబల్స్ అనేవి ఈ లాంగ్వేజెస్ యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్. సో ఫిజికల్ రేషియల్ టర్మ్స్ అనేది కూడా 4గా క్లాసిఫై చేస్తారు. అండ్ అది నెగ్రిటో, ఆస్ట్రాలాయిడ్, మంగలాయిడ్ ఇంకా ద్రవిడియన్ ఇంకా ఆర్యన్ కేటగిరీస్. ఇంకా ద్రవిడియన్ ఇంకా ఆర్యన్ కేటగిరీస్ లాస్ట్ కూడా ఈవెన్ ట్రైబల్స్ రెస్ట్ ఆఫ్ ది పాపులేషన్ ఆఫ్ ఇండియాతో షేర్ చేసుకుంటారు. ఎకలాజికల్ హ్యాబిటేట్ చూసుకుంటే ట్రైబల్స్ మోస్ట్ ఆఫ్ ది టైం మనకి హిల్స్ దగ్గర, ఫారెస్ట్ దగ్గర, రూరల్ ప్లెయిన్స్లో ఇంకా అర్బన్ ఇండస్ట్రియల్ ఏరియాస్లో అయితే కనిపిస్తారు. సైజ్ చూసుకుంటే మనకి అబౌట్ 7 మిలియన్ నుంచి
సమ్ అండమానీస్ కూడా ఉన్నారు ఐలాండ్స్‌లో మనకు తెలిసిందే. సో, లెస్ దాన్ 100 పర్సన్స్ అయితే ఉంటారు అండమానీ ఐలాండ్స్‌లో. అండ్ అలాగే బిగ్గెస్ట్ ట్రైబ్స్ చూసుకుంటే గోండ్స్, బిల్స్, సంతాల్స్, ఒరాన్స్, మినాస్, ఇంకా బొడోస్, ఇంకా ముండాస్. అండ్ అలాగే టోటల్ పాపులేషన్ ఆఫ్ ట్రైబ్స్ వచ్చేసి అమాంగ్ 8.2 ఆఫ్ ద పాపులేషన్ ఆఫ్ ఇండియా. అంటే మనకి 84 మిలియన్ పర్సన్స్ అకార్డింగ్ టు దట్ 2001 సెన్సస్. అండ్ అలాగే మనకి 2011 సెన్సస్ చూసుకుంటే 8.6% ఆఫ్ ది పాపులేషన్ ఆఫ్ ఇండియా ట్రైబల్స్, దట్ ఈస్ 1.4 మిలియన్ ట్రైబల్స్ ఆఫ్ ద కంట్రీ అయితే ఉన్నారు. నెక్స్ట్ ఎక్వైర్డ్ ట్రేడ్స్. సో, ఎక్వైర్డ్ ట్రేడ్స్ కూడా ఒక 2 మెయిన్ క్రైటీరియా అయితే డివైడ్ చేశారు. ఒకటి మోడ్ ఆఫ్ లైవ్లీహుడ్ అండ్ అలాగే ఇన్కార్పొరేషన్ ఇంటూ హిందూ సొసైటీ. మోడ్ ఆఫ్ లైవ్లీహుడ్ చూసుకుంటే మనకి ఫిషర్‌మ్యాన్, ఫుడ్ గ్యాదర్స్, ఇంకా హంటర్స్, ఇంకా షిఫ్ట్ కల్టివేటర్స్, పీసన్స్ అండ్ ప్లాంటేషన్, ఇంకా ఇండస్ట్రియల్ వర్కర్స్. నెక్స్ట్ ఇన్కార్పొరేషన్ ఇంటూ హిందూ సొసైటీ. హౌవెవర్ డామినెంట్ క్లాసిఫికేషన్ ఏంటంటే బోత్ ఎకాడమిక్, సోషాలజీ యాజ్ వెల్ యాజ్ పాలిటిక్స్, ఇంకా పబ్లిక్ అఫైర్స్ ఏంటంటే డిగ్రీ ఆఫ్ అసిమిలేషన్ ఇంటూ హిందూ సొసైటీ అయితే మెన్షన్ చేశారు. సో, అసిమిలేషన్ ఏంటంటే ఇది మనకి పాయింట్ వ్యూ ఆఫ్ ది ట్రైబ్స్ అండ్ అలాగే పాయింట్ వ్యూ ఆఫ్ ది డామినెంట్ హిందూ మెయిన్ స్ట్రీమ్ కదా మనకి చెప్తారు. సో, ట్రైబ్స్ ఏంటంటే ఈ హిందూ సొసైటీలో అంటే ఇన్వాల్వ్ అవ్వడానికి మోటివ్ అయితే లేరు, ఇష్టపడరు. అండ్ అలాగే ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ ది ట్రైబ్స్ చూసుకుంటే ఈ డామినెంట్ హిందూ మెయిన్ స్ట్రీమ్ ఏంటంటే మెయిన్గా వీళ్ళు ఫోర్స్ చేస్తారు వాళ్ళని ఈ హిందూస్లో కన్వర్ట్ అవ్వమని అండ్ అలాగే ఇన్వాల్వ్ అవ్వమని అని చెప్పి. అండ్ అలాగే ట్రైబ్స్ కొంతమంది పాజిటివ్లో కూడా ఉంటారు, వాళ్ళు హిందూయిజంలో ఉండాలని అంటే ఇన్క్లైన్డ్ టువర్డ్స్ హిందూయిజం. కొంతమంది రెసిస్ట్ చేస్తారు, కొంతమంది అపోజ్ చేస్తారు. 1960లో స్కాలర్స్ డిబేట్ చేశారు మెయిన్గా మనం అంటే ట్రైబ్స్ని మెయిన్ స్ట్రీమ్లో మిక్స్ చేయాలా లేకపోతే ఐసోలేట్గా వదిలేయాలా అని చెప్పి. అండ్ అలాగే ట్రైబ్ అండ్ క్యాస్ట్ గురించి సమ్ ఆర్గ్యుమెంట్ కూడా జరిగింది. సో, ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఇప్పుడు ట్రైబ్స్ కూడా అంటే వీళ్ళు ఏంటంటే ఇప్పుడు కొంచెం అంటే ఫండమెంటల్గా డిఫరెంట్ ఫ్రమ్ ది క్యాస్ట్ పీసెంట్ సొసైటీ అని చెప్పి. అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు డిఫరెంట్ కాదు, అంటే ట్రైబ్స్ అనేది కొంచెం సిమిలర్గా క్యాస్ట్ అండ్ పీసెంట్ సొసైటీకి లింక్ అయి ఉంటారని చెప్పి వీళ్ళు కొంతమంది ఆర్గ్యూ చేశారు. బట్ 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 వీళ్ళకి ఒక లో లెవెల్స్ ఆఫ్ హైరార్కీ ఉండడం అలాంటివి ఉన్నాయి. ఒక కమ్యూనిటీ బేస్డ్ వీళ్ళు రాదర్ దాన్ నోషన్ ఆఫ్ రీసోర్స్ ఓనర్షిప్ అని చెప్పి బిలీవ్ చేస్తారు. కానీ దీనికి అపోనెంట్స్ ఏం ఆర్గ్యూ చేస్తారంటే ట్రైబ్ అనేది హోల్ డిఫరెంట్ ఫ్రమ్ ది క్యాస్ట్ అని చెప్పి వీళ్ళు ఆర్గ్యూ చేస్తారు. అండ్ అలాగే ఎందుకంటే ట్రైబ్స్ ఇక్కడ ఏంటంటే వాళ్ళకి నో నేషన్ ఆఫ్ ప్యూరిటీ ఇంకా పొల్యూషన్ అనేది లేదు. అండ్ అలాగే మన క్యాస్ట్ సిస్టంలో మనం ముందు వీడియోలో చూసాం క్యాస్ట్ సిస్టంలో ఈ ప్యూరిటీ పొల్యూషన్ గురించి. సో, అలా ఆ బేస్ చేసుకుని ట్రైబ్స్ అనేవి లేదు కాబట్టి ట్రైబ్స్ హోల్ డిఫరెంట్ అని చెప్పి మెన్షన్ చేశారు. బై ది 1970 కల్లా ఏమైతే డెఫినేషన్స్ ఉన్నాయో ట్రైబ్స్ అవన్నీ ఫాల్ట్. ఈవెన్ ట్రైబ్ పీసెంట్ డిస్టింక్షన్ ఏమైతే ఉందో అది కూడా పాయింట్ అవుట్ ఏదైతే చేశారో అది కూడా మనకి కామన్గా అయితే సరిపోలేదన్నమాట. డిడ్ నాట్ హోల్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనీ కామన్లీ అడ్వాన్స్డ్ క్రైటీరియా లైక్ సైజ్, ఐసోలేషన్, రిలీజియన్, ఇంకా మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్. అలాగే కొన్ని సమ్ ఇండియన్ ట్రైబ్స్ లైక్ సంతాల్, గోండ్స్, బిల్స్ వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఎక్కువ ఉన్నారు అని అలాగే ఓవర్ ఎక్స్టెన్సివ్ టెరిటరీ స్ప్రెడ్ అయి ఉన్నారు. సర్టెన్ ట్రైబ్స్ లైక్ ముండా, హోస్ ఏమో వీళ్ళు అగ్రికల్చర్కి అయితే సెటిల్డ్ అయిపోయారు. నెక్స్ట్ ఈవెన్ హంటింగ్ గ్యాదరింగ్ ట్రైబ్స్ లైక్ బిర్హోస్ ఆఫ్ బిహోర్ వీళ్ళు ఏంటంటే వాళ్ళ హౌస్ హోల్డ్లో అయితే స్పెషలైజ్ అయిపోయారు లైక్ మేకింగ్ బాస్కెట్స్ ఎక్సెట్రా. అండ్ అలాగే కొంతమందికి ఏమైతే అంటే ఏమి ఆల్టర్నేటివ్స్ లేరో సో, అప్పుడేంటంటే వీళ్ళు క్యాస్ట్ ఆర్ నాన్ ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హంటింగ్ ఇంకా గ్యాదరింగ్ అయితే స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ ఐడియాలజీ ఆఫ్ ట్రైబలిజం ఏంటంటే ఇప్పుడు ట్రైబల్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే ఇప్పుడు వేరే వాళ్ళ నుంచి అంటే ఎస్పెషల్లీ ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ దగ్గర నుంచి లేకపోతే వేరే వాళ్ళు ఎవరి నుంచో వాళ్ళు దూరంగా ఉండాలనుకుంటే వాళ్ళ దెమ్సెల్ఫ్ వాళ్ళ ట్రైబ్స్ అనేవి అంటే ఎన్కౌంటర్ చేసుకుంటారు అన్నమాట, న్యూలీ ఎన్కౌంటర్ చేసుకుంటారు. నెక్స్ట్ అలాగే మనం స్టార్టింగ్లో చూసుకుంటే ఆదివాసీస్ని ఎప్పుడు అప్రెస్ చేసే వాళ్ళైతే కాదు. సో, స్టార్టింగ్లో సెవరల్ గోండ్ కింగ్డమ్స్ ఉన్నాయి సెంట్రల్ ఇండియాలో లైక్ గర్హా మండల ఇంకా చందా. సో, వీళ్ళు ఏంటంటే సో కాల్డ్ రాజ్పుట్ కింగ్డమ్స్ ఆఫ్ సెంట్రల్ ఇంకా వెస్టర్న్ ఇండియాలో యాక్చువల్లీ ఎమర్జ్ అయ్యారు త్రూ ప్రాసెస్ ఆఫ్ స్ట్రాటిఫికేషన్ అమాంగ్ ద ఆదివాసీస్ కమ్యూనిటీస్ దెమ్సెల్ఫ్. సో, వీళ్ళు ఏంటంటే వీళ్ళు
అంటే అంటే ఇప్పుడు ప్లెయిన్స్‌లో వీళ్ళ డామినెన్స్ అనేది ఎక్సైజ్ ఉంటుంది. మెయిన్‌గా వీళ్ళు రైడ్ చేస్తూ ఉంటారు. అండ్ ఈవెన్ వీళ్ళకి ఒక ఒక స్పెషల్ ట్రేడ్ కూడా ఉంది. అంటే ఒక కష్టమైన స్పెషల్ ట్రేడ్ కూడా ఆక్యుపై చేస్తూ ఉంటారు. లైక్ ట్రేడింగ్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ అండ్ లైక్ సాల్ట్ ఇంకా ఎలిఫెంట్స్. మోర్ ఓవర్ క్యాపిటలిస్ట్ ఎకానమీ వచ్చిన తర్వాత వీళ్ళని ఒక చీప్ లేబర్‌గా రిక్రూట్ చేసుకుంటారు. ఎందుకంటే వీళ్ళు ఫారెస్ట్ అండ్ రిసోర్స్ మినరల్స్‌ని ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నారు కాబట్టి. సో, వీళ్ళని చీప్ లేబర్‌గా రిక్రూట్ చేసుకుంటారు. సో, వీళ్ళు ట్రైబల్ సొసైటీ నుంచి ఇట్లా మెయిన్ స్ట్రీమ్‌గా వచ్చారనమాట. నెక్స్ట్ నేషనల్ డెవలప్మెంట్ వర్సెస్ ట్రైబల్ డెవలప్మెంట్. సో, నేషనల్ డెవలప్మెంట్ అనేది పర్టిక్యులర్‌గా నెహ్రూయన్ టైంలో ఏంటంటే ఎక్కువ ఉంది. అంటే వాళ్ళు ఆ టైంలో డ్యామ్స్ అనేవి బిల్డ్ చేస్తున్నారు. ఈవెన్ ఫ్యాక్టరీస్, మైన్స్. సో, ఏంటంటే దీనివల్ల ఇప్పుడు ట్రైబల్స్ వాళ్ళు ఎఫెక్ట్ అయ్యారు. ఎందుకంటే ట్రైబల్స్ ఎక్కువ ఉంటారంటే మినరల్లీ రిచ్ ప్లేసెస్‌లో ఫారెస్ట్ ప్లేసెస్‌లో అయితే ఉంటారు. సో, ఈ డెవలప్మెంట్ కోసం ఫారెస్ట్ అనేది క్లియర్ చేయాల్సి వస్తుంది. అలాగే వీళ్ళకి ఆ ప్లేస్ అనేవి కావాల్సొస్తుంది. అప్పుడు ట్రైబల్స్ వేరే ప్లేస్ చూసుకోవాల్సొస్తుంది. సో, ఏమైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో, ఏమైతే డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, అవి మెయిన్ స్ట్రీమ్ సొసైటీకయితే చాలా యూజ్ అయినియి. కానీ కానీ ట్రైబల్స్‌కైతే లాస్ అనే చెప్పొచ్చు. సో, లాస్ ఆఫ్ ది ఫారెస్ట్ అంటే ఫారెస్ట్ లాస్ అవ్వడం వల్ల ట్రైబల్ కమ్యూనిటీస్ ట్రైబల్ కమ్యూనిటీస్ కూడా లాస్ అయ్యారు. అండ్ అలాగే వీళ్ళు సిస్టమాటికల్‌గా అంటే ఇప్పుడు బ్రిటిష్ టైంలో సిస్టమాటిక్‌గా ఎక్స్‌ప్లాయిట్ అవుతూ వచ్చింది ఫారెస్ట్‌ని. ఈవెన్ ఇండిపెండెన్స్ తర్వాత కూడా సేమ్ కంటిన్యూ అవుతుంది. అండ్ అలాగే మనకి ప్రైవేట్ ప్రాపర్టీ ఇన్ ల్యాండ్ గురించి చూసుకుంటే అడ్వర్స్‌లీ ఎఫెక్టెడ్ ట్రైబల్స్ అంటే హూస్ కమ్యూనిటీ బేస్డ్ ఫార్మ్స్ ఆఫ్ కలెక్టివ్ ఓనర్‌షిప్ వర్ ప్లేస్డ్ డిసడ్వాంటేజ్ ఇన్ ద న్యూ సిస్టమ్. అంటే ఇప్పుడు ఏమైతే ప్రైవేట్ ప్రాపర్టీ గురించి వస్తే ఇప్పుడు ట్రైబల్స్ చాలా ఎఫెక్ట్ అయ్యారు. ఎవరైతే కమ్యూనిటీ బేస్డ్ ఫార్మ్స్ కలెక్టివ్ ఓనర్‌షిప్ ఉంటుందో న్యూ సిస్టమ్ వల్ల అది కూడా వాళ్ళు డిసడ్వాంటేజ్ అయితే గురయ్యారనమాట. నెక్స్ట్ మోస్ట్ రీసెంట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనం నర్మదా నుంచి సిరీస్ ఆఫ్ డ్యామ్స్ కడుతున్నాం. దానివల్ల ట్రైబల్స్ ఎఫెక్ట్ అయ్యారు. ఈవెన్ వాళ్ళు మైగ్రేట్ అవ్వాల్సొస్తుందనమాట. నెక్స్ట్ అలాగే అలాగే ఏంటంటే దీనివల్ల ట్రైబల్ కమ్యూనిటీస్ కూడా వాళ్ళ కల్చర్స్ ఇంకా వాళ్ళ అంటే థ్రెట్‌గా గురవుతున్నాయి. అలాగే ఇండస్ట్రియల్ ఏరియాస్ ఆఫ్ జార్ఖండ్ ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే అక్కడ కూడా ఇప్పుడు ఆహ్, ట్రైబల్ పాపులేషన్ కూడా సఫర్ అయ్యారు. అండ్ అలాగే మోస్ట్ డ్రమాటిక్ కేసెస్ ఆర్ ప్రాబబ్లీ ఇన్ నార్త్ ఈస్ట్. సో, నార్త్ ఈస్ట్‌లో ఏంటంటే త్రిపుర. సో, త్రిపురలో చాలా ఎక్కువ ట్రైబల్స్ ఉండేవాళ్ళు. కానీ వన్ సింగిల్ డెకేడ్‌లోనే హాఫ్‌కి పడిపోయారనమాట. ఎలా అంటే పడిపోయారంటే వాళ్ళు ఇప్పుడు మైనారిటీగా ఆ స్టేట్‌లో చెప్తున్నారు. అండ్ అలాగే ఈవెన్ సిమిలర్‌లీ ఫాలోడ్ బై ద అరుణాచల్ ప్రదేశ్. సో, ట్రైబల్ ఐడెంటిటీ టుడే చూసుకుంటే మనకి ఈ ఫోర్స్డ్ ఇన్కార్పొరేషన్ ఏమైతుందో ట్రైబల్ కమ్యూనిటీస్ మన మెయిన్ స్ట్రీమ్‌లో అంటే ఏమైతే ప్రాసెస్ చేస్తున్నారో అది ట్రైబల్ కల్చర్‌ని, సొసైటీని, ఈవెన్ ఎకానమీని కూడా ఇంపాక్ట్ చేస్తుంది. ట్రైబల్ ఐడెంటిటీస్ ఏమైతే ఉన్నాయో ఒక ఇంటరాక్చువల్ ప్రాసెస్ రాదర్ దాన్ ఒరిజినల్ ఏన్షియంట్ క్యారెక్టర్ అయితే కాదు. అండ్ అలాగే ఈ మెయిన్ స్ట్రీమ్ అంటే ఫోర్స్ ఇన్కార్పొరేషన్ ఏమైతే ఉందో అది ట్రైబల్ కమ్యూనిటీస్ కూడా ఫేవరబుల్‌గా లేరు. వాళ్ళకైతే ఇష్టం లేదు. అంటే వీళ్ళు ఇప్పటికి కూడా రెసిస్టెన్స్ చేస్తారు, అపోజిట్ చేస్తారు వాళ్ళ నాన్ ట్రైబల్ వరల్డ్‌కో. నెక్స్ట్ అలాగే పాజిటివ్ ఇంపాక్ట్ చూసుకుంటే సో, జార్ఖండ్ ఇంకా ఛత్తీస్‌గఢ్ లాంగ్ టర్మ్ స్ట్రగుల్ తర్వాత స్టేట్‌హుడ్ అనేది వస్తుంది. అండ్ అలాగే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకి మెనీ లివింగ్ డికేడ్స్ నుంచి అంటే ఏమైతే సరిగ్గా లేవో సో వీళ్ళేంటంటే సిటిజన్స్‌కి ఖచ్చితంగా అంటే స్పెషలైజ్డ్ అక్కడున్న సిటిజన్స్‌కి ఒక స్పెషల్ లాస్ అనేవి ఇచ్చారు. ఈవెన్ అనదర్ సిగ్నిఫికెంట్ డామినెంట్ ఏంటంటే ఒక గ్రాడ్యువల్ ఎమర్జెన్స్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ మిడిల్ క్లాస్ అనేది వస్తుంది అమాంగ్ ద ట్రైబల్ కమ్యూనిటీస్. అండ్ అలాగే మోస్ట్ విజిబుల్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అవి రెస్ట్ ఆఫ్ ది కంట్రీతో segment beginning to seen in the rest of the country as well, particularly among the larger tribal communities. సో ఈ పాలసీస్‌తో అంటే రిజర్వేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవన్నీ తీసుకొచ్చి ఈవెన్ ఒక అర్బనైజ్డ్ ప్రొఫెషనల్ క్లాస్ అనేది క్రియేట్ చేస్తున్నారు. అండ్ అలాగే ట్రైబల్ సొసైటీ అనేది గెట్ మోర్ డిఫరెన్షియేటెడ్. మనం ఒకటి డెవలప్ క్లాస్ ఇంకా అదర్ డివిజన్స్ వితిన్ దెమ్‌సెల్ఫ్ అలాగే డిఫరెంట్ బేసెస్ ఆర్ గ్రోయింగ్ ఫర్ ద అసెర్షన్ ఫర్ ద ట్రైబల్ ఐడెంటిటీ. అండ్ అలాగే ట్రైబల్ మూవ్‌మెంట్స్ రైజ్ అవ్వడానికి ఒక ట్రూ బ్రాడ్ సెట్స్ అనేవి ఇష్యూస్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి మోస్ట్ ఇంపార్టెంట్. అవేంటంటే ఒకటి కంట్రోల్ ఓవర్ వైటల్ ఎకనామిక్ రిసోర్సెస్ లైక్ ల్యాండ్ ఎస్పెషల్లీ ఫారెస్ట్ అండ్ అలాగే మ్యాటర్స్ రిలేటెడ్ టు ఎథ్నిక్ కల్చరల్ ఐడెంటిటీ. సో ఈ రీజన్స్ వల్ల ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళు అంటే వితిన్ ట్రైబల్ సొసైటీ వాళ్ళు
వాళ్ళు అంటే ఈ రీజన్స్ అంటే ఈ రీజన్స్ వల్ల వాళ్ళ ట్రైబల్ ఐడెంటిటీ అనేది డిఫరెంట్ అయ్యి ఫ్రమ్ ద రీజన్స్ వై పూర్ ఇంకా అన్ఎడ్యుకేటెడ్ ట్రైబల్స్ ఈ ట్రైబల్ మూమెంట్లో అయితే జాయిన్ అవుతున్నారు. యాజ్ విత్ ఎనీ అదర్ కమ్యూనిటీ ఇట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ దీస్ కైండ్స్ ఇంటర్నల్ డైనమిక్స్ అండ్ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ దట్ విల్ షార్ప్ ద ఫ్యూచర్. సో ఇది ట్రైబ్ గురించి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో కలుద్దాం.